హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. 1821 భారత కౌన్సిల్ చట్టం, దాని గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ చట్టం ప్రకారం గవర్నర్ జనరల్కు ఆర్డినెన్స్ను జారీ చేసే అధికారాన్ని కల్పించారు. ఈ చట్టం ప్రకారం 1862లో తొలిసారిగా 3 హైకోర్టులను ఏర్పాటు చేశారు. అవి కలకత్తా, మద్రాసు, బొంబాయి. చూడండి, చాలా ముఖ్యమైన ఇది. హైకోర్టులను తొలిసారిగా సుప్రీంకోర్టును కలకత్తాలో ఏర్పాటు చేశారు ఇంతకుముందు. ఇప్పుడు 3 హైకోర్టులను 1862లో కలకత్తా, మద్రాసు, బొంబాయిలో ఏర్పాటు చేశారన్నమాట. భారతదేశంలో ఏర్పడిన మొదటి హైకోర్టు కలకత్తా హైకోర్టు. సుప్రీంకోర్టు కూడా అక్కడే ఉంది, కలకత్తాలోనే. ఓకేనా, గుర్తుంచుకోండి. దేశంలో హైకోర్టులు జాన్ లారెన్స్ అనే గవర్నర్ జనరల్ కాలంలో ఏర్పడ్డాయి. చూడండి, హైకోర్టులు జాన్ లారెన్స్ అనే గవర్నర్ జనరల్ కాలంలో ఏర్పడ్డాయి. అయితే ఈ చట్టం ప్రకారం పోర్టుఫోలియో విధానానికి చట్టబద్ధత ఏర్పడిందన్నమాట. పోర్టుఫోలియో విధానం 1859లో ఏర్పాటు చేసిన లార్డ్ కానింగ్ అన్నమాట. దీన్ని ఏర్పాటు చేసింది లార్డ్ కానింగ్. మన దేశంలో మొదటిసారిగా ప్రభుత్వ ఆదాయ ఖర్చులకు సంబంధించి బడ్జెట్ను ప్రవేశపెట్టారన్నమాట. ఆదాయము, ఖర్చు 1860లో తొలిసారిగా బడ్జెట్ని ప్రవేశపెట్టింది. చట్టం ఏంటంటే 1861. ఏ సంవత్సరంలో ఆదాయ వ్యయాలకు సంబంధించి బడ్జెట్ ప్రవేశపెట్టారు? 1860 అన్నమాట. రాష్ట్రాలలో శాసన మండలిలు ఏర్పాటు చేశారు. చూడండి, శాసన మండలి. ఈ చట్టం ప్రకారం శాసన నిర్మాణ ప్రక్రియలో తొలిసారిగా భారతీయులకు ప్రాతినిధ్యం కల్పించారు. ఓకే, కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్లో భారతీయులకు మొదటిసారిగా ప్రాతినిధ్యం కల్పించారు. పాటియాలా మహారాజు నాగేంద్ర సింగ్, బెనారస్ మహారాజు నారాయణ సింగ్, సర్ దినకర్ రావు. దీంట్లో వీళ్ళు ముగ్గురు భారతీయులు అన్నమాట. కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్లో ప్రాతినిధ్యం కల్పించారు. అంతేకాకుండా రాష్ట్రాల్లో శాసన మండళ్ళు కూడా ఏర్పాటు చేశారు. ఫ్రెండ్స్, ఇది 1861 భారత కౌన్సిల్ చట్టం. గుర్తుంచుకోండి. దీంట్లో నుంచి ముఖ్యమైన క్వశ్చన్స్ వస్తాయి ఎగ్జామ్స్లో, చూసుకోండి. తర్వాత 1892 భారత కౌన్సిల్ చట్టం, దీని గురించి చదువుకుందాం. భారతదేశంలో మొదటిసారిగా సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి ప్రతినిధులను ఎంపిక చేసే పద్ధతిని ప్రవేశపెట్టినారు. అంటే పరోక్ష ఎంపిక. అంటే సెంట్రల్ లెజిస్లేటివ్లో అసెంబ్లీకి పరోక్ష ఎంపిక. ప్రత్యక్ష ఎంపిక అంటే ప్రజలతో ఎన్నుకోవాలా. పరోక్ష ఎంపిక అంటే ప్రతినిధుల చేత ఎన్నుకుంటారనమాట. పరోక్ష ఎంపిక ముఖ్యమైన వాళ్ళను. సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో మొత్తం సభ్యుల సంఖ్య 47 మంది ఉన్నారన్నమాట. సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి ఎంపికైన ప్రముఖ భారతీయులు అనమాట. దాదాబాయి నవరోజ్ ఉన్నారు, గోపాలకృష్ణ గోఖలే ఉన్నారు, ఫిరోజ్ షా మెహతా ఉన్నారు, సురేంద్రనాథ్ బెనర్జీ ఉన్నారు, రాస్ బిహారీ ఘోష్ ఉన్నారు, బిల్ గ్రామీ. వీళ్ళందరూ సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో సభ్యులు 47 మందిలో వీళ్ళు ఉన్నారన్నమాట. వీళ్ళు భారతీయులు. బడ్జెట్పై చర్చించేందుకు, పాలనా విషయాలను ప్రశ్నించేందుకు శాసనసభ్యులకు హక్కు ఇవ్వబడిందన్నమాట. చర్చకు మరియు ప్రశ్నించడానికి హక్కు ఇచ్చారన్నమాట శాసన సభ్యులకు, అంటే ఎమ్మెల్యేలాగా అనమాట. తరువాత మనము భారత జాతీయ కాంగ్రెస్ గురించి తెలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో. నా ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత వీడియో కోసం ఎదురు చూడండి. నేను అన్ని ముఖ్యమైన పాయింట్లే చెప్తున్నాను. ఇప్పుడు మీరు బుక్ పట్టుకోవాలి, చదవాలంటే మీకు ఓపిక రాదు. కాబట్టి సెల్లు చూసి అలవాటు ఉంది కాబట్టి యూట్యూబ్లో చదువుకోండి, మీకు ఉపయోగపడతాయి. ఎగ్జామ్స్ ఉన్నాయి, ఎస్సీ వర్గీకరణ కూడా చేశారు, రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. కాబట్టి మీకు అందరికీ చాలా ఉపయోగపడుతుంది. చదువుకొని రెడీగా ఉండండి. ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి.